అందరికీ నమస్కారం. ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలు ఎటువంటి అలవాట్లు నేర్చుకుంటే సక్సెస్ అవుతారో తెలుసుకుందాం. పిల్లలకు వ్యాయామాలు చేయడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సక్రమంగా చేయగలరు. వాకింగ్పై శ్రద్ధ పెట్టండి. పిల్లలకు కావాల్సింది ఓపిక, సహనం అవసరం. సహనం లేకపోతే ఎంత గొప్పవాడైనా ఆ వ్యక్తి ఎవరికీ ఉపయోగపడడు. మన ఓపికని పరీక్షించిన సహనంగా మన నైపుణ్యం నిరూపించుకోవాలి. ఉదాహరణకు అబ్దుల్ కలాం గారికి మొదట ఉద్యోగం వచ్చినప్పుడు చాలా చిన్న ఉద్యోగం వచ్చింది. అయినా దానిని ఎలా చెయ్యాలా అని బాధపడుతుంటే తన పై అధికారి నీకు ఏది వస్తే అదే చెయ్యి అని చెప్పారట. ఆ మాటలు విని ఓపికగా పనిచేశారు. రాష్ట్రపతి అయ్యారు కదా. అబ్దుల్ కలాం గారు తన ఓపికని పరీక్షించిన సహనంగా తన నైపుణ్యాన్ని నిరూపించుకొని రాష్ట్రపతి అయ్యారు. ఆయనే మనకు స్ఫూర్తి. సహనం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మొదటగా, సహనం అన్నిసార్లు ఉపయోగపడకపోవచ్చు, కానీ అసహనం ఎన్నడూ ఉపయోగపడదు. తొందరపాటుకు ఫలితం పశ్చాత్తాపం అవుతుంది. కాబట్టి సహనంగా ఉండండి. రెండవది, అజేయులైన ఇద్దరు యోధులు. అజేయులు అంటే ఎప్పటికీ విజయం పొందేవారు. వారెవరంటే సహనం, సమయం. మూడవది, ఎంతసేపు వేచి ఉండగలమని కాదు, వేచి ఉండే సమయంలో మనం ఎంత బాగా ప్రవర్తించామో సూచించేదే సహనం. నాలుగవది, సహనం, అసహనం అనేవి పరస్పర వ్యతిరేకమైనవి. సహనం మనల్ని బలవంతుల్ని చేస్తుంది, అసహనం మనల్ని బలహీనుల్ని చేస్తుంది. మనం చేయవలసినది, నేను బలాన్ని తీసుకుంటున్నాను, బలహీనతలు వదిలిపెడతాను అనుకోవాలి. ప్రశాంతతను తీసుకుంటున్నాను, అశాంతిని వదిలిపెడుతున్నాను అనుకోవాలి. నేను స్వేచ్ఛను తీసుకుంటాను అన్న భావన కలగాలంటే ఎప్పుడూ మనసు ప్రశాంతంగా ఉండాలి. మన కర్తవ్యం మనం పాటిస్తే సక్సెస్ వస్తుంది. కర్తవ్యం అంటే బాధ్యత. బాధ్యత అంటే మన పని మనం చెయ్యటం. నేను తండ్రిని అయితే తండ్రిగా, కొడుకు అయితే కొడుకుగా, ఉద్యోగం చేసేటప్పుడు ఉద్యోగిగా పనిచేయటమే మన కర్తవ్యం. మన బాధ్యతను మనం పాటించటం, మన ప్రవర్తన చూసి పిల్లలు ఆచరణలో పెట్టేటట్లు మనం నడుచుకోవాలి. పిల్లలకు మంచి మాటలు చెప్పటం, మంచి పుస్తకాలు ఇవ్వటం, మంచి ప్రవర్తన ఆచరణలో పెడితే పిల్లలు గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తులుగా తయారవుతారు. మనం చెయ్యవలసినవి మనం చేస్తే మన పిల్లలు చూసి నేర్చుకుంటారు. ప్రత్యేకించి గంటలు చెప్పనవసరం లేదు. మనం చెప్పవలసినవన్నీ చెప్పామా అని ఆలోచించుకోవాలి. పిల్లలు తప్పక పాటిస్తారు. తప్పు చేసినా సరి చేసుకుంటారు. ఆ తప్పుని ఎంచకుండా చెప్పే విధానంలో చెప్పగలగాలి. ప్రతి ఒక్కరూ మంచి నేర్చుకునడానికి ఇష్టపడతారు. పిల్లలలో ఆలోచనాశక్తి పెంచే ప్రయత్నం చేయాలి. అలాంటప్పుడు ప్రతి ఒక్కరూ వ్యక్తిత్వంలో సక్సెస్ అవుతారు. పూర్వం పిల్లలకు చెప్పటం ఒక కార్యక్రమంగా పెట్టుకునేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు. ఇక నుంచైనా పిల్లలకు మంచి విషయాలు చెప్పడానికి టైం కేటాయించండి. ఒక ఆయన పుస్తకం రాశారు. నాకు సామాజిక బాధ్యత రాశాను అని చెప్పారు. ఇందులో పద్యాలు కానీ శ్లోకాలు కానీ లేవు. మనకి కావలసిన విషయాల గురించి రాశాను. ఉపయోగపడితే చదవండి అని అందరికీ పంచిపెట్టాడు. ఎంతోమంది బాగుందన్నారు. గుమస్తాగా పనిచేసే ఒక సామాన్య వ్యక్తి తెలిసిన విషయాల గురించి చెప్పాలన్న తపన ఎంత గొప్పది చెప్పండి. అందుకే పుస్తకం యొక్క గొప్పతనం అంత ఎక్కువ. పుస్తకం ఒక మంచి స్నేహితుడు వంటిది. అందుకే పిల్లలు పుస్తకాలు చదివే అలవాటు చేసుకోవాలి. అది ఒక రకమైన సేవే. మంచి మాటలు చెప్పే ప్రతి ఒక్కరూ గురువుతో సమానమే. పిల్లలకు వినయంతో పాటు తృప్తి అలవాటు చేయాలి. ఇంకా తెలుసుకోవాలి అనుకోవటమే వినయం. తృప్తి అలవాటు అవ్వాలంటే ఏ వస్తువైనా అవసరానికి మాత్రమే కొనుక్కోవాలి అని తెలియటం. మనసుని అదుపులో పెట్టుకోగలగాలి. అది అంత సులభమేమీ కాదు. ముఖ్యంగా పిల్లలు వాళ్ళు నిరంతరం ఏదేదో కొత్త రుచులు చూడాలనుకుంటారు. ఉదాహరణకు, ఒక పిల్లవాడికి తీపంటే ఇష్టం అనుకుంటే మొదట లడ్డూ పెడితే తరచూ తింటాడు. తర్వాత మైసూర్కోపు, కలాకండి తినాలి అనిపిస్తుంది. తినవచ్చు, కానీ అతిగా తినకూడదు.
మొదట రేడియో విన్నాం, తర్వాత టీవీ, తర్వాత ఫోన్లో టీవీ, తర్వాత నడుస్తూ పాటలు వింటున్నాం, డ్రైవింగ్ చేస్తూ ఫోన్లో పాటలు వింటున్నాం. ఇష్టం ఇలా అన్ని ఇష్టాలను పెంచితే ప్రమాదం. కాబట్టి పిల్లలు ఏ ఏ సమయంలో ఏ ఏ పనులు చేయాలో అవగాహనతో చేస్తే మన మనస్సును అదుపులో ఉంచుకుంటే తృప్తి అలవాటైనట్లే. ఈ తృప్తిని చిన్న వయసు నుండే అలవాటు చేయాలి. అలా చెయ్యకపోతే పెద్దయ్యాక వారిపై మనసే అధికారం ఎక్కువవుతుంది. మనసు పెద్దలపై అధికారం ఎలా ప్రవర్తిస్తుందో చూద్దాం. ఒక వ్యక్తి మనసులో ఖాళీ పాల ప్యాకెట్ కూడా ఎందుకు పనికిరాదనుకుంటాడు. ఇంకో వ్యక్తి ఆ ఖాళీ పాల ప్యాకెట్లు దాచిపెడితే ఉపయోగపడతాయి అనుకుంటాడు. అది వారి మనసుకు అలవాటు చేశారు. మనసుకు నేను ఇలాంటి దానిని అని అలవాటు చేస్తే ఎంత ప్రమాదమో చెప్తా వినండి. ఒక ఆవిడ అందరికన్నా నేను తెల్లటి దాన్ని అనుకుంటే, ఎక్కడికి వెళ్ళినా నేను అందరికన్నా తెల్లటి దాన్ని అని అనుకోవటం గర్వపడుతూ ఉంటుంది. ఉదాహరణకు గుడికి వెళితే అందరికన్నా తెల్లగా నేనే ఉన్నాను అనుకుంటుంది. ప్రవచనం వింటుందనుకోండి, ప్రవచనం చేసేవాడు బాగున్నాడు కానీ నా అంత తెల్లగా లేడు, తెల్లగా ఉంటే బాగుండేవాడు అనుకుంటుంది. ఏది చూసినా నేను తెల్లగా ఉన్నాను అనే అంశమే గుర్తు చేస్తుంది ఆమె మనస్సు. ఆ మనసుని కంట్రోల్లో పెట్టాలంటే ఆమెతో ఎవరైనా మీరు బాగా తెల్లగా ఉన్నారు అంటే, నేను తెల్లగా ఉన్నాను మాత్రమే, కానీ మీరు రోజు గుడికి వస్తారు, ఈరోజే నేను గుడికి వచ్చాను, మీ మంచితనంతో పోలిస్తే నా తెల్లదనం ఏ పాటిది అనగలగాలి. ఎదుటివారు పొగిడితే మీ మంచి గుణాల ముందు నా తెల్లదనం ఒక తెల్లదనమా అని చెప్పగలిగితే అప్పుడు మన మనసుని అధీనంలో ఉంచుకున్నట్లు. దానివలన గర్వం కూడా రాదు, మంచి వ్యక్తిత్వం గల వ్యక్తులుగా తయారవుతారు. పిల్లలు తమకు కావాల్సిన వస్తువుల గురించి కూడా ఇదే విధంగా వారి ఆలోచనలతో మనల్ని కొనమని అడుగుతూ ఉంటారు. పిల్లలకు ఆ వస్తువు యొక్క విలువ, అవసరం వివరంగా చెప్పి తృప్తిని, మనసును అదుపులో పెట్టుకోవటం, గర్వం రాకుండా చూసుకోవటం నేర్పగలిగితే పిల్లలకు మోరల్ వాల్యూస్ వస్తాయి. ఆల్ ద బెస్ట్.